ఈరోజు మీ ఇంటి వంటలో చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు అందించే హెల్త్ టిప్ ఏంటో చూద్దాం. ఎంతోమంది ఇబ్బంది పడే సమస్య జలుబు, ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య జలుబు. ఆహారం, ఔషధం ఈ విభాగంలో సాధారణ జలుబు గురించి, ఈ సమస్యను తగ్గించే ఆహార ఔషధం గురించి తెలుసుకుందాం. జలుబు మనందరినీ ఇబ్బంది పెట్టే సమస్య, అందుకే దీన్ని కామన్ కోల్డ్ అంటారు. ఇది కామన్గా వచ్చేటటువంటి వైరల్ వ్యాధి. ఒకసారి వస్తే ఇక వారం నుంచి 10 రోజుల వరకు ఇది వేధిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వాళ్ళలో ఇది ఒక్కొక్కసారి కనీసం ఏడాదికి 4-5 సార్లు కూడా బాధిస్తూ ఉంటుంది. జలుబును తగ్గించే ఆహార ఔషధాల్లో ముఖ్యమైనది, ప్రధానమైనది నిమ్మ, లెమన్. నిమ్మకి జలుబును తగ్గించే గొప్ప మహత్తరమైన శక్తి ఉంది. ఇది జ్వరంతో కూడినటువంటి జలుబును అమోఘంగా తగ్గిస్తుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అది దీంట్లో విశేషం. అలాగే వ్యాధి కొనసాగే కాలాన్ని కూడా ఇది కుదించగలుగుతుంది. అది దీంట్లో ప్రత్యేకత. నిమ్మతోటి ఆహార ఔషధం తయారీని, వాడాల్సిన పద్ధతిని తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు 3. ఒక నిమ్మకాయ, దీని తాలూకు రసం, అలాగే వేడి నీళ్లు 1 గ్లాసు, తేనె 1 టీ స్పూన్. ఇలాగా ఈ 3ంటిని సిద్ధంగా ఉంచుకోండి. నిమ్మకాయని దీని మధ్యకి కోయండి. కోసి రసం పిండటానికి తయారుగా ఉంచుకోండి. అలాగే 1 గ్లాస్ నీళ్ళని స్టవ్ మీద పెట్టి కొద్దిగా వేడి చేయండి. ఇప్పుడు ఈ వేడి నీళ్ళకి ఈ నిమ్మరసాన్ని పిండండి. 1 టీ స్పూన్ తేనె కలపండి. గోరువెచ్చటి స్థితిలోనే దీన్ని తాగేయండి. ఇలాగ రోజుకి 1 సారి కానీ లేదా 2 సార్లు కానీ తాగండి. దీన్ని జలుబు లక్షణాలు తగ్గే వరకు తీసుకోవచ్చు. దీంతో మీ జలుబు సమస్య తగ్గిపోతుంది.